2025 మార్చ్ మాసంలో అంటే 2025 మార్చ్ 29వ తేదీ శని గ్రహం మార్పు అనేది జరగబోతున్నది. అంటే ఏదైతే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నారో ఇక మీద 2025 మార్చ్ 29వ తేదీ తర్వాత ఆయన కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ శనిగ్రహ మార్పు ఏదైతే సంభవిస్తూ ఉందో, ఈ శనిగ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పంచమ శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఏ కష్టం వచ్చినా కూడా అది నాకు శనిదేవుడు ఇంపాక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే గోచారం వేరు, మన స్వజాతకం వేరు. గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక గ్రహం మారుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి శని మీనరాశికి వెళ్తున్నాడు. ఈ మీనరాశికి మీ జాతకంలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పాపగ్రహాలైన అంటే శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలా రాహు కావచ్చు, లేదా సూర్యుడు కావచ్చు, 3, 6, 11వ స్థానాలు తర్వాత దశమ స్థానంలో కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తారని మనకి తెలుసు. లాభస్థానంలో ఏదైనా ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలా అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలు అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ శని లాభస్థానంలో వెళ్ళినప్పుడు అశుభ ఫలితాలు అయితే ఉండవు. బట్ పూర్తిగా లాభం ఇస్తాడా, మిక్స్డ్గా ఉంటుందా, మీడియంగా ఇస్తాడా, ఇలా మనం ఎలా తెలుసుకుంటాము? అష్టకవర్గ బిందువులు ఏ 0, 1, 2 ఇచ్చి బలహీనపడి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. 4, 5, 6 ఇలా ఆ గ్రహం ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనేది పూర్తిగా ఒక జాతకుడికి అందుతాయి. ఇప్పుడు గురువు కూడా అంతేనండి. లాభస్థానంలో గురువు వచ్చాడు, గురుబలం ఉంది, ఆయన ఎంతవరకు బలిష్టంగా ఉన్నాడో ఆయన ఆ స్థానంలో అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. తర్వాత శని లాంటి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. మీ జాతకంలో గనక మీనరాశిలో ఏ సూర్యుడో, శనికి సంబంధించిన శత్రుగ్రహాలైన ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు శని వెళ్తే అక్కడ వెళ్తున్నాడు. ఇప్పుడు మీ జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో మీనరాశిలో కుజుడున్నాడు అనుకోండి, కుజమహాదశ జరుగుతున్నది, ఇప్పుడు శని ఆ ఇంటికే వెళ్తున్నాడు. సో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. సో ఇది అండి గోచారంలో ఇట్లా గ్రహాలు వచ్చినప్పుడు మన దశాభుక్తి ఏమైనా టచ్ అవుతున్నాయని చూసుకోవాలి. ఈ ఏళ్నాటి శనిలో అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనక్కి రాశి, చంద్రుడున్న రాశి అంటే ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీనరాశి నుంచి వెనక్కి రాశి ఏది? 12వ స్థానము కుంభరాశి. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే మొత్తం 7.5 సంవత్సరాల పాటు. ఈ 7.5 సంవత్సరాలలో మధ్యలో ఏదైతే ఉందో చంద్రుడి మీద శని సంచారం ఏదైతే ఉందో ఈ 2.5 సంవత్సరాలు చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, కుటుంబ కారకుడు, సంతోష కారకుడు, అందులోనే మానసిక సంతోషము ఇచ్చే గ్రహమే చంద్రుడు. అలాంటి చంద్రుడు మీద, చంద్రుడు ఉన్న రాశి మీద శని పరిభ్రమణ అనేది ఆ మనస్సు అనేది చాలా ఇబ్బందులు, అపవాదాలు, ఆ మానసిక సంతోషం తగ్గి వైరాగ్యంతో
వైరాగ్యంతో మనము ముందుకు సాగుతూ వెళ్ళవలసిన ఒక ప్రమేయం, అపవాదాలు పడుతూ అవమానాలు అనుభవిస్తూ కుటుంబంలో హ్యాపీనెస్ లేకుండా అన్ని విధాలుగా మనము ఒక ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. ఆ సమయంలో దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి. దశాభుక్తి ఫేవరబుల్ ఉంటే సో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలా కూడా ఉన్నట్లు కనుకైతే ఏదైతే ఉందో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు అది నెగిటివ్, ఈ దశాభుక్తి బాగాలేదు అంటే ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి జీవితం వద్దు, జీవితం మీద విరక్తి పడేలా చేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్. తర్వాత ఈ ఏళ్ళనాటి సమయంలో పరిహారాలు కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి. పరిహారాలు అనగానే చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక జమ్ స్టోన్ వేసుకోగానే ఆ కర్మ తగ్గుతుంది అని ఒక థాట్ వచ్చి ఉంటుంది. అలాంటివన్నీ ఉండదండి. ఒక జమ్ స్టోన్ వేసుకోగానే మనకి ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది, దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు దశాభుక్తిలో కావచ్చు లేదా ఇలా గోచరంలో ఎలాంటి శని సమయంలో కావచ్చు కొన్ని సింపుల్ పరిహారాలు మనమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప సో ఎక్కడో ఆన్లైన్ పూజలు సో ఇవన్నీ పనికి రావు, ఫలితాలు కూడా రావు. సో ఇక ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోదాం. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా శని భగవానుడు మీ సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మీనరాశిలో సంచారం. చూడండి, శని ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా రిస్ట్రిక్షన్స్ చేస్తూ వెళ్తాడు. లాభస్థానంలో ఉన్నప్పుడు ఒక రకంగా, షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు ఒక రకంగా, సప్తమానికి వచ్చినప్పుడు ఒక రకంగా. సప్తమ స్థానం అంటే ఏంటి? భార్య లేదా మీ భర్త, మీ క్లోజ్ రిలేషన్స్, అంటే భర్త తరపున కావచ్చు, భార్య తరపున కావచ్చు, క్లోజ్ రిలేషన్స్. తర్వాత వ్యాపారం సప్తమ స్థానం. తర్వాత చేసే ప్రయాణాలు ఎలా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏంటి? పార్ట్నర్షిప్, బిజినెస్. సో ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తుంది. శని రిస్ట్రిక్షన్స్ ప్లానెట్ కాబట్టి సప్తమ స్థానానికి వచ్చినప్పుడు మీ భార్య లేదా మీ భర్త మధ్య ఒక ఆప్యాయత అనేది తగ్గుతుంది. అంటే మీ అంతకు మీరు ఉండడము, వాళ్ళంతకు వాళ్ళు ఉండడము, మధ్యలో ఆర్గ్యుమెంటు, గొడవలు, డిస్టర్బెన్సెస్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ అది ఎంతవరకు గొడవలు వెళ్తాయి, అది ఎంతవరకు మీకు ఇబ్బందులు వస్తాయి మ్యారేజ్ లైఫ్లో. సో అది ఎలా మనం చెక్ చేసుకోవాలి అంటే మీ సప్తమ స్థానంలో అంటే మీనరాశిలో ఏ కుజుడో, ఏ కేతువో, ఏ సూర్యుడో ఉంటే అలాంటి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. బట్ శని ఒక్కడే ఉండి అక్కడ ఏ గ్రహము లేదు అని అనుకున్నట్లు కనుకైతే జస్ట్ సింపుల్గా ఏదో ఆ రిస్ట్రిక్షన్స్ రావడము, ఆప్యాయత లోపించడము, ప్రయాణాల్లో ఆటంకాలు, సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. తర్వాత బిజినెస్లో కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. అంతే తప్ప అక్కడ ఏ గ్రహము లేదు, శని ఒక్కడే ఉన్నాడు, అష్టకవర్గ బిందువులు కూడా చాలా చక్కగా ఉన్నాయి, 5, 6 అంటే పెద్దగా ఇబ్బందులు రావు. బట్ ఈ రిలేషన్షిప్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్, రిస్ట్రిక్షన్స్ ఏర్పడుతూ ఉంటాయి. మీ క్లోజ్ రిలేషన్స్తో కొద్దిగా అప్పుడప్పుడు మాట పట్టింపులు, సో ఇలాంటివి ఉంటాయి, ఇలాంటివి జరిగే సూచనలు ఉంటాయి. తర్వాత ప్రయాణాలకు కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి. బిజినెస్లో స్లో అండ్ స్టడీ, అంటే స్లోగా ఉంటుంది తప్ప స్టడీగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పెట్టదు. మ్యారేజ్ లైఫ్లో కూడా పూర్తిగా విడిపోయేలాగా శని చేయడు. సప్తమ స్థానంలో ఆయన దిగ్బలంతో ఉంటాడు, జస్ట్ రిస్ట్రిక్షన్స్ చేస్తాడు. అక్కడ మీ ఇద్దరి మధ్య, భార్య భర్తల మధ్య ఒక రిస్ట్రిక్షన్స్, ఒక అనుబంధము, ఒక ప్రేమ, ఆప్యాయత అన్ని తక్కువ అవుతుంది అక్కడ. సో ఇలా ఉంటుంది తప్ప మేజర్గా వేరే రకంగా ఇబ్బందులు అయితే రావు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బట్ ఎప్పుడు బాగా ప్రమాదకరమైన ఇబ్బందులు వస్తాయి మ్యారేజ్ లైఫ్లో అంటే మీనరాశిలో మీ జాతకంలో కనుక ఏ సూర్యుడో, ఏ కుజుడో ఉంటే చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు ఫేస్ చేయాలి. అంతే తప్ప అదర్వైజ్ శని ఒక్కడే ఉన్నాడు అంటే మేజర్గా ఇబ్బందులు రావు, కానీ రిస్ట్రిక్షన్ చేస్తూ వెళ్తాడు. క్లోజ్ రిలేషన్స్తో, మీ కుటుంబ వ్యక్తులతో, భార్య లేదా భర్త తరపున బంధువులతో,
కొంచెం మాట పట్టింపులో వాళ్ళతో వాళ్ళనేం మాట్లాడిస్తావు, మీ అంతకు మీరు ఉండడం, వాళ్ళంతకు వాళ్ళు ఉండడం, ఇలాంటివి ఉంటాయి. అంతే తప్ప మేజర్‌గా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఈ ఒక ట్రాన్సిషన్. తర్వాత అక్కడ అష్టకొరక బిందులు కూడా చూసుకోండి. ఏ 4, 5 ఉంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. 0, 1 ఉంటే కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి అంతే. అక్కడ ఏదైనా గ్రహం ఉందా అది కూడా చెక్ చేసుకోండి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత దశాభుక్తి మ్యాచ్ చేసుకోండి. ఏదైనా మంచి ఫేవరబుల్ దశాభుక్తి జరుగుతూ ఉంటే సో పెద్దగా ఇబ్బందులు అయితే రావు. సో ఇదే అండి కన్యా రాశి వాళ్ళకైతే సప్తమ స్థానంలో శని మీకేమి పెద్దగా ఇబ్బందులు రావు. బట్ అక్కడ ఏదైనా గ్రహం ఉందా, అష్టకొరక బిందువులు ఇది చూసుకోండి. దశాభుక్తి చెక్ చేసుకుంటే మీకు ఫలితాలు ఎలా వస్తాయని తెలిసిపోతుంది. ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, మీరు చేసుకోవాల్సింది మీ క్లోజ్ రిలేషన్స్తో భార్య లేదా భర్తతో ఆర్గ్యుమెంట్ మానేయండి. ఇది పరిహారం. ఒకటో పరిహారము. వాళ్ళు ఏం చెప్పినా ఓకే అంటూ వెళ్ళండి. తర్వాత వచ్చేసి ఈ సమయంలో శివ ఆరాధన ఎక్కువ చేయండి. శివ పంచాక్షరి మంత్రం ఎక్కువ చేయండి. ఒక వ్రతంలాగా ఆచరించుకోండి. ఓం నమ శివాయ మంత్రం మీరు ఎన్ని వేల సార్లు చదువుకుంటారో ఈ పీరియడ్లో మీకు అంత మంచిది. తర్వాత మీరు చేసుకోవాల్సింది నువ్వుల ఒత్తులను వెలిగించండి. నువ్వుల ఒత్తులు వెలిగించండి. ఖచ్చితంగా ఆ మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు రాకుండా సేవ్ చేస్తుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.